ఆఫ్రికా ఖండంలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే దేశంలో ఒక అగ్నిపర్వతం పేలింది. నీరగాంగో అనే ఈ వాల్కెనో ఇప్పటికి చాలాసార్లు ఎరప్ట్ అయింది. ఇది ప్రపంచంలో ఉన్న ఒక యాక్టివ్ డేంజరస్ వాల్కెనో అని పేర్కొంటూ ఉంటారు. ఈ వాల్కెనో ఇప్పటికి చాలాసార్లు ఎరప్ట్ అయినప్పటికీ 1977లో దీని ఎరప్షన్ చాలా భయంకరంగా ఉందంట. ఆ సందర్భంలో దాదాపు 700 మంది చనిపోవటం, చాలామంది నిరాశ్రయులు అవటం జరిగిందంట. అదేవిధంగా చివరిసారిగా ఈ నీరగాంగో వాల్కెనో 2002లో ఎరప్ట్ అయింది. ఆ సందర్భంగా 250 మంది చనిపోవటం, దాదాపు 1,00,000 మందికి పైగా నిరాశ్రయులు అవటం జరిగిందంట. ఈ నీరగాంగో వాల్కెనో మొన్న శనివారం తిరిగి మళ్ళా పేలింది. దీనిలోంచి భయంకరమైన లావా నగరంలోకి, రోడ్ల మీదకి వచ్చి చేరిందనమాట. ఈ నీరగాంగో వాల్కెనో అనేది కాంగో దేశంలో గోమా అనే నగరానికి చాలా దగ్గరగా ఉంది. గోమా అనే నగరానికి. ఆ నగరంలో ప్రజలు ఇప్పుడు భయభ్రాంతులై పక్కనే ఉన్న రువాండా దేశంలోకి పారిపోయారు. చాలామంది బతుకు జీవుడా అనుకుంటూ. ఈ పరిస్థితిలో రోడ్లన్నీ, భవనాలన్నీ కూడా లావాతో, మంటలతో నిండిపోయాయంట. చనిపోయిన వారి సంఖ్య 10లోనే చెప్తున్నా, అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ చనిపోయి ఉంటారని అంటున్నారు. ఈ నీరగాంగో వాల్కెనో ఈ పేలుడు ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి ఆ దేశంలో భయం పుట్టిస్తోంది. అయితే ఇక్కడ పక్కనే ఉన్న రువాండా మ్యాప్, కాంగో మ్యాప్, దాని తర్వాత ప్రపంచంలో యాక్టివ్గా ఉన్న వాల్కెనోస్, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఎరప్ట్ అయిన వాల్కెనోస్, వీటి గురించి ఒకసారి చూసుకోవాలి. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ ఇండోనేషియాలో మౌంట్ సినబగ్ అనే వాల్కెనో పేలిందనమాట. ఈ వాల్కెనో ఎరప్షన్స్, లావా జాగ్రఫికల్గా, మ్యాప్ పాయింటింగ్ పర్స్పెక్టివ్లో, బౌండరీస్ పర్స్పెక్టివ్లో, దాని తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్, అంటే ఏ వాల్కెనో ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉంది, సో ఎక్కడెక్కడ ఈ పొగలు, వాల్కెనో ఎరప్షన్స్ ఎక్కడ జరిగాయి, ఏ వాల్కెనోస్ యాక్టివ్గా ఉన్నాయి, వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే వాల్కెనోస్ ఎలా ఏర్పడతాయి, దానిలో లావాలు ఏముంటుంది, ఎందుకంటే ఈ గోమా నగరం అంతా సల్ఫర్ వాసన వస్తుందంట, వార్తాపత్రికలు రాశాయి. దీనిలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారంట. సో దీనికి సంబంధించిన ఏమైనా విశేషాలు ఉంటే, ఈ లావాలో సల్ఫర్ ఎందుకు ఉంటుంది, ఇలాంటివన్నిటిలో కూడా ఒకసారి నేర్చుకుంటే మంచిది.